నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. రాయపాటి అరుణ చెప్పిన ఆ ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న రౌండ్స్ కొడుతోంది ఏపీ పొలిటికల్ కారిడార్స్లో, ప్రత్యేకించి వైసీపీలో. ఎవరికి వాళ్ళు పక్కాళ్ళని చూసి భుజాలు తడుముకుంటున్నారు. ఉన్న 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారిని మినహాయిస్తే 10 మంది. ఆ 10 మందిలో ముగ్గురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అయితే ఇద్దరు రెడ్డేతర సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు జంపు జిలానీగా మారటానికి తీర్మానించుకున్నారట. ఒక్కసారి జనసేనాని గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాత్రికి రాత్రి శిబిరం మారి ఇటు వచ్చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారట. అవసరమైతే పదవీ త్యాగానికి కూడా, అంటే ఎమ్మెల్యే పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. సరే, ఆ కండిషన్ ఈయన పెట్టారా, లేకపోతే వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా ప్రకటించుకొని మరి మేము ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జనసేనలోకి వస్తాం, అవసరమైతే ఉప ఎన్నికల్లో మళ్ళీ నుంచుంటామని. వీళ్ళు నుంచుంటాం అనుకుంటే సరిపోదు కదా, ఆయన ఒప్పుకోవాలిగా, జనసేనని ఒప్పుకోవాలి కదా. సరే, ఎలాగో ఆయన కొచ్చి పర్యటనలో ఉన్నారు, ఆలయాలు సందర్శించుకుంటున్నారు తన కుమారుడితో సహా. తిరిగి వచ్చిన తర్వాత వీళ్ళతో భేటీ ఉంటుంది. ఆ భేటీ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది, తాడేపల్లిలో కాదు, జనసేన కార్యాలయంలో కాదు అని. ఆల్రెడీ రేపు గుంటూరు జిల్లా మాపో గుంటూరు జిల్లా నాయకులతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అవ్వబోతున్నారన్న తరుణంలో మర్రి రాజశేఖర్ ఆ భేటీకి డుమ్మా కొట్టాలని నిర్ణయించుకున్నారు, లేదా డుమ్మా కొట్టేస్తున్నట్టుగా పార్టీకి ఇన్ఫామ్ చేశారు. ఏ సోర్సెస్ ద్వారా వెళ్ళాలో ఆ సోర్సెస్ ద్వారా పార్టీకి ఇన్ఫామ్ చేశారు. పుండు మీద కారంలాగా ఇలా పార్టీ మీటింగ్స్కి సీనియర్ నాయకులు మొన్నటిదాకా వైసీపీని వెన్నంటి నడిచిన వాళ్ళందరూ దూరం అవుతుంటే, మరోపక్క ఈ 5 ఎమ్మెల్యేలు రాజీనామా ఏంటి? ఇంతకీ వాళ్ళ గుర్రు ఏంటంటే, అందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 2 ఉన్నారంట. వాళ్ళ పేర్లు అనవసరం, చాలామందికి ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళైతే డిసైడెడ్ అట జనసేనని పిలిపిస్తే ఎంబడే వచ్చి జనసేనలో చేరటానికి. వాళ్ళ బాధల్లో ఏంటంటే, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీకి కూడా రాకుండా చేశారు మా జగనన్న, ఈ పొద్దు ఇట్లానే చేశారు, రేపు కూడా ఇట్లానే చేస్తే మా గతేం గాను, అసెంబ్లీ చూడని ఎమ్మెల్యేలుగా చరిత్రలో నిలిచిపోతాము, దానికన్నా రాజీనామా చేస్తే ఉత్తమం, సీటు జనసేనని ఇచ్చినా ఇవ్వకపోయినా మాజీ ఎమ్మెల్యే అని ఒక ట్యాగ్ లైన్ అయితే తగిలించుకోవచ్చు రాజీనామా చేస్తే అని. అంటే అసెంబ్లీ గడప తొక్కాలి, లోపల కూర్చోవాలి, అధ్యక్ష అని ఒకసారి మాట్లాడాలనే కుతూహలం ఎవరికైనా ఉంటుంది, అందులో కొత్త ఎమ్మెల్యేలకు మరీ ఉంటుంది. ఆ అవకాశం రాకుండా చేశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎంత మీరు ఎనార్కిస్ట్ యాటిట్యూడ్ అంటే, ఎస్ నేను చెప్పింది నడవాలి, పోనీ ఇంకెవరికైనా చెప్పుకుందామంటే అంటే అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. ఆయన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ కాబట్టి ఆయనకి వెళ్ళి చెప్పుకుంటే ఆయన మాత్రం ఏం చెబుతాడు, జగనన్న చెప్పింది చేయండి అంటాడు. ఇంకెవరున్నారు వెళ్ళి చెప్పుకోవడానికి? విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. సో ఇంకెవరు? సుబ్బారెడ్డి గారా, ఆయన ఒంటికి ఆముదం రాసుకొని కూర్చుంటారని వీళ్ళే అంటున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిన ప్రయోజనం లేదు, ఓహో అలాగా అని కాసేపు సానుభూతి వచనాలు పలికి, ఏం లేదు ధైర్యంగా ఉండండి అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి భగవద్గీతలో సూక్తులు కొన్ని చెప్పేసి పంపిస్తున్నారట. మరి ఎవరి దగ్గరికి వెళ్తారు వాళ్ళు? పోనీ ఎవరిని కాంటాక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తమ ఫీలింగ్స్ తెలుస్తాయని, ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి కానీ వాళ్ళకి తెలియజెప్పే కార్యక్రమం తెలియట్లా. సో ఇంకా విసిగి వేసారిపోయారు. రేపు 24 నుంచి బడ్జెట్ సమావేశాలు, కనీసం అప్పుడైనా మమ్మల్ని వెళ్ళనిస్తారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇతమిత్తంగా ఏమీ చెప్పట్లేదట. మీరు వెళ్ళండి అని చెప్పట్లా, తాను వస్తానని చెప్పట్లా. సరే, అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన వెళ్ళినప్పుడు మీరు వెళ్ళి ఏంటి ప్రయోజనం, అసలు మీరు ఎలా వెళ్తారని చెప్పి పార్టీలో ఆయన వర్గంగా కోటరీగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ కలిసి ఈ ఎమ్మెల్యేల మీద పెత్తనం చేస్తున్నారట. పేనుకు పెత్తనం ఇస్తే ఒక సామెత ఉంది, తలంతా గురిగిపెట్టినట్టు. ఈ మధ్య కోటరీకి పెత్తనం ఇవ్వడంతో ఈ ఎమ్మెల్యేల మూమెంట్స్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో ఆ 10 మందిలో 5 పరమ వీర విధేయులు ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వెళ్ళమంటే వెళ్తారు, వద్దంటే ఆగిపోతారు, వేరే కారణాలు ఆలోచించరు. ఈ 5 మాత్రం కొంత రేషనల్గా ఆలోచించి ఎటువంటి మరక అంటని వాళ్ళు, ఇంకా మరక అంటడానికి అవకాశం లేని వాళ్ళు. సో వాళ్ళు డిసైడ్ అయ్యారట. అందులో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే కూడా ఉన్నారు. సరే, లెక్క విషయంలో కాస్త అటు ఇటు ఉండొచ్చు, కానీ మొత్తానికి ఇదేంటంటే కొంచెం ఇబ్బందికర పరిణామంగా మారింది. అసెంబ్లీ సెషన్స్కి ముందర, బడ్జెట్ సెషన్స్కి ముందర వెళ్ళి వాయిస్ వినిపించాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత, అయ్యా తమరు ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇన్ని లోటుపాట్లు ఉన్నాయి, మేము ఇన్ని లక్షల కోట్ల అప్పు తెచ్చామంటున్నారు, కానీ మేము తెచ్చింది ఇన్నే అని కనీసం గవర్నర్, ఇప్పుడు ఎలాగూ బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుంది, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం చెప్పేందుకు గాను ముందర సభానాయకుడు మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఈయనకు హోదా ఇవ్వలేదు కానీ
కనీసం మాట్లాడని చెబుతారు వెళ్తే. చంద్రబాబు నాయుడు గారు మరీ అంత దుర్మార్గంగా ఏం ప్రవర్తించరు. అయ్యా మీరు ఎలాగో సభలో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో 151, ఇప్పుడు 11, అయినా మేమంతా ఒక కూటమి ఉన్నాం, మీరే అవతలు ఉన్నారు కాబట్టి మీరే ప్రతిపక్ష నాయకులు, మీకు తోసింది మాట్లాడండి అయ్యా అని చెబుతారు, అడుగుతారు. మాట్లాడాలి కదా, అంటే స్పీకర్ ద్వారా చెప్తారు, స్పీకర్ అవకాశం ఇస్తారు, అప్పుడు మాట్లాడచ్చు కదా. అసెంబ్లీలో మాట్లాడింది రికార్డ్స్లో ఉంటుంది కదా. మీరు అసెంబ్లీ బయటకు వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడి ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా ఏం ప్రయోజనం? ఇది ఎమ్మెల్యేల బాధ. పోనీ ఏం మాట్లాడాలి? స్వతంత్రంగా వీళ్ళకి మాట్లాడటానికి ఏం లేదు. వీళ్ళకు స్క్రిప్ట్ వస్తుంది, వైసీపీ మీడియా విభాగం నుంచి ఒక స్క్రిప్ట్ వస్తుంది. ఆ స్క్రిప్ట్ని అట్లా గడగడ గడగడ చదివేసి వెళ్ళిపోవాలన్నమాట. దానికి అంటే మీడియా అడిగేదానికి సమాధానాలు చెప్పే అవకాశం లేని దానికి మేము ఎమ్మెల్యేలుగా కొనసాగేంది ప్రయోజనం? ఏదో ఆ ముద్దు మురిపం ఒక గెలిచిన ఒక వన్ మంత్ ఉంది, ఆ తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చి అయ్యో మీరు అసెంబ్లీకి వెళ్ళలేంట కదా, ఈసారి కూడా వెళ్ళరంట కదా అని పరామర్శిస్తుంటే తగిలిన దెబ్బం కన్నా ఆ గాయం, ఆ పుండు విపరీతంగా బాధిస్తోంది వాళ్ళని. ఎమ్మెల్యేలు ఎందుకయ్యామా, అసెంబ్లీకి వెళ్ళలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న ఎమ్మెల్యేలుగా మిగిలిపోతామా అనే ఆందోళన అయితే వాళ్ళని వెంటాడుతోంది. సో జనసేనాన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి తెలిసిన సోర్సెస్ ద్వారా. అందులో ఒకళ్ళిద్దరైతే నేరుగా వెళ్ళి కలిసినట్టు సమాచారం. ఆయన శాంతం ఆలకించారు, తల పంకించారు. చూద్దాంలేండి, సెషన్స్ ఇంకా చాలా దూరం ఉంది కదా, 24 కదా, ఇంకా 2 వారాలు సమయం ఉండగా మీరింత వేగిరం నిర్ణయం తీసుకోమాకండి, చూద్దాం ఏం జరుగుతుందో. మీ నాయకుడు మారుమనసు పొంది పరివర్తన పొంది ఆయన కూడా అసెంబ్లీకి వస్తుంటే మీకు ఇబ్బంది లేదు కదా, మీ బాధల్లా అసెంబ్లీకి ఆయన రానివ్వటం లేదనే కదా. రేపు పొద్దున ఆయన నిర్ణయం తీసుకొని లేదు బ్రదర్స్ అందరం అసెంబ్లీకి వెళ్దాం, అక్కడ పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారని చెప్పేసి మన స్పీచ్ మొదలెడదాం అని ఆయన చెప్పే అవకాశం ఉంది కదా. అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి, గుండె చిక్కబట్టుకోండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోమాకండి అని చెబుతున్నట్ట. ఏదైతేనే ఈ విషయం అంతా రాయపాటి అరుణ్ గారికి తెలిసిపోయింది, జనసేన అధికార ప్రతినిధి. ఆవిడ ఊరుకుంటుందా? ఇద్దరికే చెప్పింది, అడిగిన వాళ్ళకి చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఆ 5 ఎవరని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఆ 11 మంది మీద ఫోకస్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారిని తీసేస్తే 10 మంది. సో రోజు ఇంకా అదే డిస్కషన్. అసెంబ్లీ సెషన్స్ బిగిన్ అయ్యేదాకా ఈ డిస్కషన్. ఎలాగూ సేనాని ఆయన కొచ్చి పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఏదైనా రహస్య ప్రాంతంలో 5 వెళ్ళి కలుస్తారా లేదా మరి వేచి చూడాల్సిన విషయం.